నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నూతన సంవత్సర శుభాకాంక్షల్ని విద్యార్థులకు ఉపయోగపడేలాగా మలిచిన కృష్ణా జిల్లా, పల్నాడు జిల్లా కలెక్టర్లను అభినందించిన సీఎం చంద్రబాబు. పలు జిల్లాలలో జిల్లా కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడాన్ని కొనియాడిన సీఎం చంద్రబాబు. తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు సహకారం, పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మంజూరు చేసిన వైనం. బీసీ రక్షణ చట్టంపై సీఎం చంద్రబాబు మరొక కుట్రకు పూనుకున్నారని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆరోపణ. తన అనుకూల మీడియా ద్వారా తప్పుడు కథనాలు బీసీల దృష్టి మరల్చే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం. బీసీవై పార్టీ బీసీ మహాగర్జనకు భయపడే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా. మచిలీపట్నం ఎంపీ కార్యాలయంలో నేషనల్ హైవే మరియు మోర్త్ ప్రాజెక్టు డైరెక్టర్ల జాతీయ రహదారులకు సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహణ. పాల్గొన్న ప్రజాప్రతినిధులు జాతీయ రహదారుల నిర్మాణం, భూ సేకరణ పెండింగ్ పనులు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చ. నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకి ఉపయోగపడేలాగా మలిచిన కృష్ణా జిల్లా, పల్నాడు జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. పలు జిల్లాలలో జిల్లా కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. కలెక్టర్లు చేసిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి శనివారం నాడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మంజూరు చేసింది. టీటీడీ నుంచి 35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలు చేయనున్నారు. రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మంజూరు చేయడం జరిగింది. శనివారం ఉదయం 10:30 నుంచి 11:30 మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు క్షేత్రంలో పర్యటించనున్నారు. గతంలో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ సమయంలో అక్కడ నిర్మాణాలకు సంబంధించిన అంశాలను అర్చకులు పవన్ కు వివరించారు. టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో నిర్మాణాలు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ చైర్మన్ తో పవన్ చర్చించారు. అనంతరం 35.19 కోట్లు మంజూరుకి టీటీడీ బోర్డు అంగీకారం తెలిపింది. దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న బీసీల ఆశలతో, ఆకాంక్షలతో చెలగాటమాడుతూ వారిని మరొకసారి మోసగించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్దమయ్యారని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ పత్రికా ప్రకటనను ఆయన విడుదల చేశారు. బీసీ రక్షణ చట్టం ముసాయిదా సిద్ధమంటూ తన అనుకూల పత్రికల్లో కట్టుకథలు అల్లించి బీసీల భవిష్యత్తుని పనంగా పెట్టి కేవలం కాలయాపన చేయాలనే దుర్మార్గపు ఆలోచనలతోనే ఈ లీకుల నాటకానికి తెరలేపారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీసీల ఆత్మ గౌరవంపై చంద్రబాబు చేస్తున్న మరొక దాడి అని ఆయన అభివర్ణించారు. నమస్కారం. బీసీ రక్షణ చట్టం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలలో ప్రధానమైనది బీసీ రక్షణ చట్టం. చంద్రబాబు నాయుడు గారితో పాటు వారి పుత్రరత్నం చిట్టినాయుడు గారు తను పాదయాత్ర చేస్తూ అనేక సందర్భాల్లో, అనేక సమావేశాల్లో మేము అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, హామీ ఇచ్చిన వారి పుత్రరత్నం కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎక్కడ బీసీ రక్షణ చట్టానికి సంబంధించి అడుగులు ముందుకు వేయడం కానీ, ఆ అంశాన్ని ప్రస్తావించడం కానీ జరగలేదు. ఈ అంశానికి సంబంధించి బీసీవై పార్టీ గతంలో అనేక సందర్భాల్లో, అనేక సమావేశాల్లో, అనేక వేదికలపైన, అనేక చర్చా కార్యక్రమాల్లో ప్రస్తావించడం జరిగింది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన ఆవశ్యకత గురించి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం కూడా విజయవాడలో రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు, సంఘాలతో అన్నిటి కలిపి బీసీ మహాసదస్సు ఏర్పాటు చేసి బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన ఆవశ్యకత గురించి, అదేవిధంగా అమరావతి ప్రాంతంలో బీసీలకు భూముల కేటాయింపు, అమరావతి రాజధాని నిర్మాణంలో బీసీల యొక్క పాత్ర, దాంతోపాటు బీసీల యొక్క సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధానమైన అంశాలపైన చర్చించడం జరిగింది. ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. మీరిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్లకు, ఈ చర్చా వేదికలకు, ఇలాంటి
సందర్భాలలో ఏ ఒక్క రకంగానూ ప్రభుత్వం స్పందించడం లేదు కాబట్టే ఇందులో భాగంగా కార్యాచరణను ప్రకటిస్తూ వచ్చే ఫిబ్రవరి 22వ తేదీన రాజధాని నడిబొడ్డులో బీసీలకు సంబంధించిన సమస్యలపైన లక్షలాది మంది బీసీలతో బీసీ మహాగర్జన పేరుతో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ నుండి బీసీలకు సంబంధించిన సమస్యలపైన పోరాడడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికార తెలుగుదేశం పార్టీ నేరుగా స్పందించకుండా బీసీలలో వస్తున్న మార్పును, బీసీలలో వస్తున్న చైతన్యాన్ని అనగదొక్కడం కోసము కుట్రలకు కుతంత్రాలకు తెరలేపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉన్నట్టుండి ఈనాడు పేపర్లో ప్రధానంగా మొదటి పేజీలో మొదటి వార్తగా ఒక కల్పిత కథనాన్ని తీసుకురావడం జరిగింది. ఈ మచిలీపట్నం ఎంపీ కార్యాలయంలో నేషనల్ హైవే మరియు మూర్త ప్రాజెక్టు డైరెక్టర్ల జాతీయ రహదారులకు సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణలు పాల్గొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, భూ సేకరణ, పెండింగ్ పనులు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నేషనల్ హైవే సమస్యల్ని త్వరలోనే పరిష్కారం అవుతాయని ఎంపీ కేశినేని శివనాథ్ వివరించారు. ఇవాళ నేషనల్ హైవే సమస్యల మీద ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు నేషనల్ హైవే అధికారులతో కూర్చోవడం జరిగింది. పలు సమస్యలు అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. ఆల్రెడీ కొన్ని సమస్యలు అంత ముందు పరిష్కరించి వాటిల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వారి ముందుకు తీసుకువచ్చిన వెంటనే పరిష్కరిస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. తప్పకుండా నేషనల్ హైవే సమస్యలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమస్యలు అతి త్వరలో ప్రజల కష్టాలు గట్టెక్కుతాయని శ్రీ శివకామ సుందరి సమేత నటరాజస్వామి వార్ల ఆరుద్రోత్సవ కళ్యాణం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీ శివకామ సుందరి సమేత నటరాజస్వామి వార్లకు మంగళ స్నానాలు, వధూవరులుగా అలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్, నటరాజస్వామి ఆలయ నిర్మాణ దాతలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గగుడిపై శుక్రవారం ఉదయం దేవస్థానంలో ఆరుద్రోత్సవ కళ్యాణం ప్రత్యేక పూజలు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ప్రత్యేకమైనవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నటరాజస్వామి ఆలయాలు అరుదు కాగా దైవ ప్రేరేపణతో 1954లో దాతలు ఇంద్రకీలాద్రిపై నటరాజస్వామి వారి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిదంబరం ఆలయం తరహాలో ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ నటరాజస్వామి, శ్రీ శివకామ సుందరీదేవి, నందీశ్వర, చండీశ్వర విగ్రహాలను చంద్రశిలతో రూపొందించారు. సకల కళలకు ఆద్యుడైన నటరాజ ఆలయానికి అనుబంధంగా నాట్య మండపం, కళ్యాణ మండపం అప్పట్లోనే నిర్మించారు. శ్రీ శివకామ సుందరి సమేత నటరాజస్వామి వార్ల ఆరుద్రోత్సవ కళ్యాణాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీ శివకామ సుందరి సమేత నటరాజస్వామి వార్లకు మంగళ స్నానాలు, వధూవరులుగా అలంకరణ నిర్వహించడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు లింగంబొట్ల దుర్గా ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు కోటా ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. 2026 నూతన సంవత్సరంలో కూడా మరింత వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మొగల్రాజపురంలోని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని వేడుకలు జరుపుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం వేగవంతంగా పనిచేస్తుందని తెలియజేశారు. అమరావతిలో 80,000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. 22 లక్షల కోట్ల రూపంలో ఎంఓయూలు వచ్చాయని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ వ్యాలీ వంటి మల్టీనేషనల్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని తెలియజేశారు. 2026లో మరింత వేగవంతమైన అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళా రాష్ట్ర అభివృద్ధి వేగంగా ఊపందుకుంది. ఇవాళ రాష్ట్రంలో అన్ని రకాలుగా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు యువతకి ఉపాధి కోసం పెట్టుబడులు తీసుకురావటం కానీ, అలాగే రైతన్నలకి అండగా ఉండటం కానీ, అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 18 నెలల కాలంలో సంక్షేమం కోసం ఒక పింఛన్ల రూపంలో వృద్ధులకి 4,000, 6,000, 10,000, వికలాంగులకి, బెడ్ రిడన్ వాళ్ళకి 15,000, ఈ లెక్కన 60,000 కోట్లు ఇచ్చాం ఒక పెన్షన్ రూపంలో. అట్లాగే తల్లికి వందనం కానీ, రైతులకు కానీ, అలాగే ఉచిత మహిళలకి బస్సు కానీ, ఫ్రీ సిలిండర్లు కానీ 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ సంక్షేమానికి వెచ్చించాం. అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధి, ఒకవైపు అమరావతి 80,000 కోట్ల రూపాయలతో ఇప్పటికీ వర్కులు పిలిచాం. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు 22 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఎంఓఈలని, 12 లక్షల కోట్లు గ్రౌండ్ అయిని వేగంగా ఎన్ని కూడా వస్తే మన రాష్ట్రంలో యువతకి ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం వస్తుంది. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చాం, విశాఖపట్నానికి. అనేక రకాలుగా క్వాంటమ్ కంప్యూటర్, క్వాంటమ్ వ్యాలీ, ఇవాళ ప్రపంచంలో క్వాంటమ్ వ్యాలీ అనేది ఎక్కడా లేదు, మన అమరావతిలోనే రాబోతా ఉంది. అంటే ఇవన్నీ కూడా రేపు యువత భవిష్యత్ యువత కోసం. కాబట్టి గత 18 నెలలుగా అభివృద్ధిని పరుగులెత్తిస్తా ఉన్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో 2026 నూతన సంవత్సరం, ఈ సంవత్సరం ఆ భగవంతుని ఆశీస్సులతో మరింత వేగంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా ఆ అల్లా ఆశీస్సులు, ఆ యేసు ప్రభు ఆశీస్సులు, ఆ వెంకటేశ్వర స్వామి. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడిన ఆహార ఉత్పత్తులు తినడం ద్వారా ప్రజలు పటుత్వం కోల్పోతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి వెల్లడించారు. మోడీ ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టిందని, సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు పెంపొందించేందుకు పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. జనవరి 3న సేంద్రీయ వ్యవసాయం అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడారు. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడిన వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తుల వలన ప్రజలలో పట్టుత్వం కోల్పోయి అనారోగ్యానికి గురవుతున్నారని తెలియజేశారు. అలాగే నూతన సంవత్సరం జనవరి 3న నగరంలోని వెన్యూ కళ్యాణ మండపంలో సేంద్రీయ వ్యవసాయంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలోని నలుమూలల సారథ్యం పేరుతో ఒక యాత్ర కొనసాగించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ ఉత్సాహపరిచి ఈ పర్యటనలో భాగంగానే సమాజంలో ఉన్న అనేక వర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకుల్ని, ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలని, మన సంస్కృతిని ప్రతిబింబించే విషయాల గురించి సమాజానికి తెలియజేసే ఒక ప్రయత్నం చేశారు. ఈ ప్రయాణంలో భాగంగా అనేక విషయాలు సమాజం దృష్టికి తీసుకురావడం. మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంది. పరిపాలన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ముఖ్య బాధ్యతలో ఉండి పరిపాలన సాగుతుంది. పొత్తులో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీ తన ఎదుగుదలను ఆపుకోలేదు.
అలా అని ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం కూడా చేయం. సద్విమర్శలు చేయాలి, సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. సమాజంలో ఉన్న అనేక వర్గాలకి భారతీయ జనతా పార్టీ తన వైపు ఉంది అనే అభిప్రాయం కలిగించాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంత భూమికని, తన భావజాలాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం. కొత్త సంవత్సరంలో 2026లో జనవరి 3వ తారీఖున సేంద్రియ వ్యవసాయం మీద వెన్యూ కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. సేంద్రియ వ్యవసాయం మీద భారతదేశం అనేక సంవత్సరాల నుంచి ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల నేల తల్లి కుషించిపోయి ఆ నేలలో ఉండే పట్టుతో కోల్పోయిన పరిస్థితి ఉంది. దానికి నేల తల్లిని కాపాడటం కోసము నేల పాడవటం కాకుండా అనారోగ్యంగా ఏదైతే ఈ ఆహారము, పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడటం వల్ల వచ్చే ఆహారం తినడం వల్ల అనారోగ్యంతో భారతదేశంలో ఉండే అనేక మందికి అనారోగ్యం వస్తుంది. దానికోసం అని చెప్పని సేంద్రియ వ్యవసాయము, గో ఆధారిత వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు మలచడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయం ప్రభుత్వాలు మారినా రైతు పరిస్థితి మారటం లేదు. దానికి కారణం ఏంటంటే ఇవాళ వ్యవసాయానికి ఖర్చు పెరుగుతుంది, పంట దిగుబడి తగ్గుతుంది. దానివల్ల రైతు కుంగిపోతున్నాడు. రైతు కుంగటం కాదు, సేమ్ టైము నేల కూడా. ప్రశ్నించే గొంతును నులిమివేస్తూ ఉద్యమాలని అణచివేసే దిశగా ప్రభుత్వాలు పనిచేయడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడంలో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలు చేస్తూనే ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నట్లు తెలిపారు. సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంలో నూతన సంవత్సరం 2026లో కూడా ప్రజల పక్షాన పోరాడుతుందని చెప్పారు. కార్యక్రమంలో సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగర ప్రజానీకానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము. నేడున్నటువంటి పరిస్థితుల పాలకులు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 అనేటటువంటిది రైట్ టు స్పీచ్ అనేటటువంటి హక్కుని హరించేటటువంటి పద్ధతిలో ఈ రోజున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు హరిస్తా ఉన్నాయి. ప్రశ్నించేటటువంటి గొంతుని నులిపివేసేటటువంటి పరిస్థితిలో తీసుకొస్తున్నటువంటి మాట్లాడేటటువంటి వారిని, లేకపోతే పోట్లాడేటటువంటి వారిని, సమస్యలను వెలుగెత్తి చాటేటటువంటి వారి పైన ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్టులు తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నటువంటి క్రమం మానుకోవాలని చెప్పి రాబోయేటటువంటి కాలంలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కుల్ని హరించేటటువంటి పద్ధతిలో కాకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ భావాల్ని, తమ యొక్క విషయాల్ని వక్రీకరించేటటువంటి పద్ధతిలో అవకాశం కలిగించేటటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు అనుసరించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయేటటువంటి కాలంలో ఈ ప్రభుత్వాలు 2020 సంవత్సరంలో ప్రభుత్వాలు అనుసరించేటటువంటి వ్యతిరేక విధానాలపైన స్పష్టంగా నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆ వైపుగా అడుగులు వేస్తూ ప్రజలకు చేరువవుతుందనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి విజయవాడ నగరం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కోరుకుంటా ఉన్నాం. నూతన సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో ఒక డేట్ మారడం తప్ప కొత్తగా సాధించేటువంటి ఏమీ లేనటువంటి సందర్భం అని చెప్పి, అదే సందర్భంలోనే ప్రజలకు అణచివేత లేనటువంటి, ఆకలి లేనటువంటి, దారిద్ర్యం లేనటువంటి, పేదరికం లేనటువంటి, పీడన లేనటువంటి, మత ఉన్మాదాలు లేనటువంటి వ్యవస్థ కోసం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం ఈ 2026 సంవత్సరం పునరంకితం అవుతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాపితంగా, విజయవాడ నగర వ్యాపితంగా, ఎన్టీఆర్ జిల్లా వ్యాపితంగా భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున
ఈ 2026వ సంవత్సరం ఒక పోరాట సంవత్సరంగా ప్రకటించుకుంటూ భారత రాజ్యాంగాన్ని, లౌకిక తత్వాన్ని పరిరక్షించేటువంటి దిశగా ఈ 2026 సంవత్సరంలో ముందుకు పోతామని చెప్పి, అల్లజడి మా ఊపిరి, ఆందోళన మా ఆయుధం, ప్రజా సమస్యల పరిష్కారం మా ధ్యేయంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరానికి అడుగుపెట్టిన సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షల్ని సిపిఐగా తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రజా సమస్యలపైన రాజ్యహింస పాలక వర్గాలు తీవ్రతరం చేస్తున్న దశలో ఇవాళ మన పౌర సమాజం ఉన్నది. ప్రజా ఉద్యమాన్ని అంచటానికి, ప్రజా ఉద్యమాలపైన పాశవికమైన ఫ్యాసిస్ట్ దాడులను కొనసాగించేటువంటి ప్రయత్నాల్లో ఈ రోజున కేసుల్ని తిరగదోడుతూ 50 సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి వారి పైన కేసులు పెట్టాలనేటువంటి దుష్ట తలంపు ఈ రోజున ఈ పాలక ప్రభుత్వాలకు వచ్చినటువంటి సందర్భంగా ఈ నూతన సంవత్సరంలో కమ్యూనిస్టులు, యువకులు ఇవాళ జడంతరం పోరాటం చేసినటువంటి దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల్ని అర్జీల రూపంలో అందజేసి పరిష్కారం పొందుతున్నారని చెప్పారు. అధికారం అలంకారంగా కాకుండా జవాబుదారీతనంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. సింగ్నగర్ లోని సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం ఈ శుక్రవారం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా గత 18 నెలలుగా పనిచేస్తున్నామని, రాబోయే కాలంలో కూడా అదే విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు. చేపట్టినటువంటి ప్రజా దర్బారు కార్యక్రమం ప్రజలు ఏదైతే సమస్యలు తీసుకొచ్చారో ఆ సమస్యలకి జవాబుదారీతనంగా ఈ ప్రజా దర్బారు పనిచేయటం వల్ల ప్రజలు అనేకమైనటువంటి వినతులు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు. ఇచ్చిన ప్రతి అర్జీకి సమాధానం చెప్తున్నాం. సమస్యలు పెన్షన్స్ మంజూరు కోసం కానీ, ఇళ్ల స్థలాల మంజూరు కోసం కానీ, మరే ఇతర సమస్యలైనా సరే ఒక జవాబుదారీతనంగా ప్రతి అర్జీకి కూడా రిప్లై ఇస్తా ఉన్నాం. ఒక అధికారిని కేటాయించి ఆ అధికారి ఆ ఏదైతే అర్జీ పెట్టారో ఆ అర్జీకి సమాధానం చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారం అనేది ఒక అలంకారంగా కాకుండా అధికారం అనేది ప్రజలకి జవాబుదారీతనంగా ఉండేదానికి నిత్యం పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధులు ఇప్పటికీ ఈ 18 నెలల్లో దాదాపు 5 కోట్ల పైన ఇప్పటికీ ఇవ్వటం జరిగింది. నిత్యం ముఖ్యమంత్రి సహాయ నిధి ఇస్తాం, రోడ్లు ఇస్తున్నాం, డ్రైనేజీలు, స్కూల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, కమ్యూనిటీ హాల్స్, ఒకవైపు అభివృద్ధికి 300 కోట్ల పైన ఖర్చు పెట్టాం. అంటే ప్రతి సమస్యకి పరిష్కారం చూపే విధంగా ఈ 18 నెలలు పనిచేసాం. రాబోయే రోజుల్లో ఇంకా జవాబుదారీతనంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ప్రజలు ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఎమ్మెల్యేగా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉండి పనిచేయడం వల్ల రోజు రోజుకి ప్రజలు ఎక్కువ మంది కలవటానికి వస్తారు. నిత్యం ఈ ఆఫీస్లో ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఇప్పటికీ 3000 పెన్షన్ 4000 చేశాం. అలాగే తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకోవడానికి డబ్బులు వేసాం. మహిళలకి ఉచిత బస్సు పెట్టాం. మహిళలకి 3 గ్యాస్ బండ్లు అని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. రైతులకు డబ్బులు ఇస్తాం. సంక్షేమ పథకాల మీద ఇప్పటికీ 1,00,000 కోట్లు పైబడి ఖర్చు పెట్టాం.
ఒక్క పెన్షన్స్ మీదే ఈ 18 నెలల్లో విద్యుత్ వినియోగదారులపై వేస్తున్న అదనపు భారాలను సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ఆదానికి దోచిపెడుతున్నారని, ఆదాని మీటర్లను ఆపి మీ చిత్తశుద్ధిని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయం శ్రీ భవన్ లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు. కొత్త సంవత్సరంలో కూడా విద్యుత్ వినియోగదారులపై 12,000 కోట్ల భారం వేస్తూ ఎక్కడ ఛార్జీలు పెంచడం లేదని, కూటమి ప్రభుత్వం ప్రజలకు అబద్దాలు చెప్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో 26,000 కోట్ల రూపాయల భారం ప్రజలపై వేసిందని అన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ఆదానికి దోచిపెట్టే కార్యక్రమాన్ని ఆపివేయాలని అన్నారు. అలాగనే సర్దుబాటు ఛార్జీలు పూర్తి స్థాయిలో రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు ఆపివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. పాడిందే పాటరా అన్నట్టుగా అబద్ధాలనే మరిన్ని అబద్ధాలుగా చెప్తుంటే చెప్పింది అదే నిజమవుతుందని చెప్పనేటువంటి ఒక కొత్త ఒరవడిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నువ్వు ఎన్నాడినా జనం ఏమనుకున్నా, నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా జనం నమ్మేస్తారు. కాబట్టి నాకేం సిగ్గేం లేదు, నవ్విపోతురుగా నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. గతానికి ఇప్పటికీ వర్తమానానికి పోల్చి చూసినప్పుడు గతానికి నీకు తేడా ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. విద్యుత్ ఛార్జీల విషయంలో ఇంతకుముందు మేము కూడా పదే చెప్తున్నాం. తిరిగి ఛాయతో నువ్వు చేసుకున్న చీకటి ఒప్పందం ఏంటని చెప్పానని. బహిరంగ ఒప్పందం ఉంది, చీకటి ఒప్పందం ఉంది. కాబట్టి స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నావు. అదాని అంటే భయపడతా ఉన్నావు. అదాని అంటే మోడీ అనుచరుడు కాబట్టి, మోడీ పార్ట్నర్ కాబట్టి, నువ్వు కూడా పార్ట్నర్గా మోడీతో ఉన్నావు కాబట్టి భయపడేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకనే స్మార్ట్ మీటర్ల విషయంలో పగలగొట్టనన్న పెద్ద మనుషులు ఈరోజు మాట్లాడటం ఉన్నారు. ఎన్ని భారాలు! అంతకుముందు 30,000 కోట్లు వేస్తే ఇంకేముంది బాధుడే అని చెప్పిన పెద్ద మనుషులు. మరి ఇప్పుడు ఇది బాధుడేగా. ఇది రాబోయే కాలంలో మరిన్ని బాధడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి దాని గ్రౌండ్ ప్రిపేర్. ఇది నిజమా కాదా? దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు బహిరంగ చర్చకి సిద్ధమా? మేము ఇప్పటికే దీని మీద నియంత్రణ మండలి ముందు రుజువు చేశాం. మళ్ళీ మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే కాకుండా 40 పైసల చొప్పున ప్రతి నెల వాడుకున్న కరెంటు మీద గవర్నమెంట్ నిర్ణయించిన ఛార్జీలు కడతా ఉన్నా అదనంగా 40 పైసలు మళ్ళీ వసూలు చేస్తున్నారు సర్దుబాటు ఛార్జీల పేరుతో. మరి భారం తగ్గిస్తాం, ఖర్చులు తగ్గిపోయినాయని చెప్తున్న ప్రభుత్వం గత ప్రభుత్వం లాగానే ఇవాళ కూడా 40 పైసలు అదనంగా ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ కట్టినా దండుకున్నా చాలలేదని మళ్ళీ 12,771 కోట్ల రూపాయలు ఆ 5 ఏళ్లకి వాడుకున్న కరెంటు మీద అదనంగా కట్టమని గవర్నమెంట్ తరఫున విద్యుత్ పంపిణీ సంస్థలు నియంత్రణ మండలికి లేఖ రాసింది. నవంబర్ 18వ తారీఖున కర్నూలులో విచారణ చేశారు. దాని మీద సిపిఎంగా మేము ప్రత్యక్షంగా మా రాష్ట్ర కమిటీ నేనే పాల్గొని ఇదంతా బోటకం, దోపిడీ అని గణాంకాలతో సహా వివరించాం. వ్రాతపరమైన అభ్యంతరాలు తెలియజేశాం. చివరికి నియంత్రణ మండలి ఏం తెలిసింది? గవర్నమెంట్ ఇచ్చిన లెక్క తప్పుడు లెక్క. అందుకే ఆ తప్పుడు లెక్కని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తప్పుడు లెక్కల్ని పంపిణీ సంస్థలు పంపిన తప్పుడు లెక్కల్ని నియంత్రణ మండలి తిరస్కరించింది. దాదాపు 8,400 కోట్ల పైన. దీనికి వాళ్ళ మంత్రి గారు సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. తప్పుడు లెక్కలతో మభ్యపరిచి నియంత్రణ మండలిని కూడా జనం మీద 12,771 కోట్ల రూపాయల భారం వేయడానికి కుట్ర పన్నింది మళ్ళీ ప్రభుత్వం. నియంత్రణ మండలి తిరస్కరించిందంటే దాదాపు 63% మీరిచ్చి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
నూతన సంవత్సర శుభాకాంక్షల్ని విద్యార్థులకు ఉపయోగపడేలాగా మలిచిన కృష్ణా జిల్లా పల్నాడు జిల్లా కలెక్టర్లను అభినందించిన సీఎం చంద్రబాబు. పలు జిల్లాలలో జిల్లా కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడాన్ని కొనియాడిన సీఎం చంద్రబాబు. తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబు సహకారం, పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మంజూరు చేసిన వైనం. బీసీ రక్షణ చట్టంపై సీఎం చంద్రబాబు మరొక కుట్రకు పూనుకున్నారని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఆరోపణ. తన అనుకూల మీడియా ద్వారా తప్పుడు కథనాలు బీసీల దృష్టి మరల్చే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం. బీసీవై పార్టీ బీసీ మహాగర్జనకు భయపడే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా. మచిలీపట్నం ఎంపీ కార్యాలయంలో నేషనల్ హైవే మరియు మోర్త్ ప్రాజెక్టు డైరెక్టర్ల జాతీయ రహదారులకు సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహణ. పాల్గొన్న ప్రజాప్రతినిధులు జాతీయ రహదారుల నిర్మాణం, భూ సేకరణ పెండింగ్ పనులు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.